ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పూర్తి అబద్ధము, చాలా వరకు ఆగిత్యము కలగలిపి మాట్లాడినారు. ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా, ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా. ఇది ముఖ్యంగా ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాలని నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటా. వరదరాజిరెడ్డి గారి కోసం అయితే ప్రకటన కూడా చేయను, ఎందుకంటే ఆయనకు వయస్సు పైబడడం చేత మతిస్థిమితమే సక్రమంగా లేదు. కాబట్టి ఆయన మీద నాకు జాలి కలుగుతుంది తప్ప మరొకటి లేదు. కానీ ఆయన వయస్సుకు తగిన మాటలు కానీ, ఆయన పదవికి తగినటువంటి ఆలోచనలు కానీ ఆయన చేయడంలే. ఆయన వయసుకు తగిన మాటలు, ఆయన ఏ పదవిలో ఉన్నాడో దానికి తగినటువంటి ఆలోచనలు చేయకపోవడం వలన ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను వివరణ ఇస్తూ ఉంటా. ఈయన ఒక పెద్ద ప్రభుత్వం అయినట్టు చెప్పినా కదా, చదువులే సందలే, చదివింది 7వ తరగతి, దున్నపోతులతో సేద్యము, మళ్ళీ దానితోడు వయసు పైబడింది. ఇంకా ఏమైనా మాట్లాడితే వాళ్ళ కోపము, బాధ. నన్ను ముసలోడు అంటారే, నేను నీతో కుస్తీ పడతా, మైదుకూరు పరిగెత్తు మైదుకూరుకు, మళ్ళీ ఉండవు నీకే తెలుస్తుంది. పరిగెత్తి పెద్ద ఆయన మైదుకూరుకు. ఇన్ని అబద్ధాలు నీకు అవసరమా? ఇన్ని ఆగిత్య మాటలు నీకు అవసరమా? ఏదో దేవుడు శివుడు వరం ఇచ్చినాడు ఈ ప్రొద్దుటూరు ప్రజలకు. ఎందుకో ఆ సంక్షేమ ఎన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయని ఆశపడినారో ఆ ఈవీఎం మిషన్లో ఏదో మీ దుమ్ము దగ్గర జరిగింది, గెలిచిరావు. రామకృష్ణ దగ్గరికి వచ్చినాం, ఈ 5 సంవత్సరాలు అధికారం ఉండి అనుభవించామని చెప్పి ప్రజలకు ఏదైనా 25 ఏళ్ళు నువ్వు సేవ చేయలే. ఇప్పుడన్నా చేసి ఇప్పదామనుకోకుండా ఇప్పుడు కూడా ఇంకా ఆగిత్యమా, ఇప్పుడు కూడా అబద్ధాలేనా? మళ్ళీ దానితోడు నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా. నేను చెప్తాను నా పెద్ద ఆయనకు, ఎన్నిసార్లు నిరూపించాలని నేను అవినీతి బా? ఆ యూట్యూబ్ ఛానల్ కొడితే ప్రజలకు 10 సార్లు వచ్చాది నేను చెప్పినట్టన్నీ. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లంట, లేకుంటే బాపనాయుడు చంపినేదంట, లేకుంటే సునపర్ నడిపోయినంట, లేకుంటే పైపు లైన్ లెక్క తీసుకునేదంట, లేకుంటే ఇంకోటి ఇసుకేదోళ్ళు ఇవ్వాలంట, లేకుంటే బ్రాంతి షాపులు మొన్న చెప్పినాడు బంగారెడ్డి. నేను 36 సార్లు చెప్పినా. ఇంకా మళ్ళీ నీ చెప్పడం ఎందుకు? పాత క్యాసెట్ మళ్ళీ రివైజ్ చేసి అట్ట వస్తామను మళ్ళీ గడగడ వచ్చాయి బయటికి అన్నీ నీ అవినీతి రామాయణం అంతా. నీకు మళ్ళీ మోజుంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా. నేను వరదరాజిరెడ్డి గారి అవినీతి పైన చాలాసార్లు రుజువు చేసిన ప్రజలారా. నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకున్నాడు. ఎన్నిసార్లన్నా నేను రుజువు చేయి, ఒక్కసారి కూడా రాజీనామా చేయడు. నేను రాజీనామా చేస్తా అంటాడు. పెద్ద ఆయన ఇదంతా తొండి మోసం, నీ ఆట ఇదంతా తొండి బా. నీ వయసుకి ఇట్లా మోసం ఆటలు ఆడకూడదు. నువ్వు మాట ఇచ్చినావు రాజీనామా అని 10 సార్లు చెప్పినా, నేను నిరూపణ చేసిన. చెయ్యి, రాజీనామా చెయ్యి. ఎటజాలపై పెద్ద ఆయన ఇంత తొండి తిరుక్కున్నాడు. ఏ బాయలపడి సావాలని నేను ఇంత మోసం తిరుక్కుంటేనా? మళ్ళా సిగ్గన లేక నా అవినీతిని 100 సార్లు నిరూపిస్తాను. ఈ అవినీతిలో నేను పొరలాడలే. నువ్వు అవినీతిలో పుట్టినావు. నేను అవినీతిలో పొరలాడలే, నువ్వు అవినీతిలో పుట్టినావు. లక్షంగా నీ కొడుకు నీ చెప్పి నా నోరు నొచ్చాంది. అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉన్నారు. నేను క్రికెట్ బూకీలంతా నీ పక్కన పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఇసుకేదోలో నా కొడుకులు ఎవరు? భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు? బెల్ట్ షాపులు నడిపేది ఎవరు? నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లు లెక్క తీసుకునేది ఎవరు? ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు. అన్నిటికంటే దారుణమైన అవినీతి నీదేం తెలుసునా? దారుణమైన మోసం ఏం తెలుసునా? దారుణమైన అన్యాయం ఏం తెలుసునా? మనం డబ్బు సంపాదించాలని, దండిగా జాక్పాట్ కొట్టాలని, రూపాయి పెట్టి ₹1 కోటి కొనాలని లాటరీ కొంటాం. రాజస్థాన్ లాటరీ, మహారాష్ట్ర ఇంకో లాటరీ కొంటుంటాం. తగులుకుంటే తప్పు లేదు. పిల్లం తాలిబొట్టు, పిల్లం గాజులు అన్నీ కొదవబెట్టి అమ్ముకొని లెక్క తీసుకుపోయి జూదం ఆడతాం. ₹1,00,000 పెట్టి నీ యొక్క కొడితే 10 లక్షలు వచ్చాదిరా అని. నీ సొమ్మది. మీరట్ట కాదు, మీ కొడుకు చేసినది అట్లా కాదు. ఊళ్ళో సొమ్ముతో వ్యాపారం అనే జూదం అన్నాడు నీ కొడుకు. ప్రజల సొమ్ముతో 20 సంవత్సరాల కిందట వ్యాపారం అనే జూదం అన్నాడు. విశాఖపట్నంలో పోయి భూములు కొంటా, ఇంకో చోట పోయి ఇంకొక వ్యాపారం చేస్తా, 30 కోట్లు పెట్టి 300 కోట్లు సంపాయాలా, 3000 కోట్లు సంపాయాలా. రాఘవరెడ్డి కొడుకు రవి కంటేనే ధనవంతుడు కావాలనే ఆకాంక్షతో
ఈ పొద్దుటూళ్ళు ఉండే అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి జూదం అన్నాడు. దాని పేరే 1+1 డబుల్ ధమాకా. 1+1 డబల్ ధమాకా దాని పేరే. 15-20 సంవత్సరాలైంది. ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు. లెక్కంతా పోయింది. ఎవరిది పోయింది లెక్కంతా? ప్రజలది పోయింది. ప్రజలారా, ప్రజలది పోయింది. పెద్ద ఆయన నీ కొడుకుది పోలే. మేము జూదం ఆడినామనుకో మా పిల్లల ఈ తాలిబొట్లు గాజులు మాయిపోతాయి. నీ కొడుకు జూదం ఆడితే ఊళ్ళో లెక్కలు పోతాయి. నీ కొడుకు జూదంలో గెలిచినాడు అనుకో, వ్యాపారం అనే జూదం, జూదం అంటే మళ్ళీ క్లబ్ కాదు, వ్యాపారం అనే జూదంలో గెలిచినాడు అనుకో, 80 పైసలు నీ కొడుకు, 20 పైసలు 3 రూపాయలు వడ్డీతోనో ఒకటికొకటి లక్షకు లక్ష అని చెప్పి వాళ్ళకి కడతాడు. వస్తే నామాయ, పోతే నీమాయ, కనుక్కుంటే కొండయ్య, కనుక్కోకుంటే గచ్చకాయ. ఇదేనా నీ నీతి? అప్పులు కట్టినారా మీరు? నీ వెనకమడి నందం రామయ్య, నీ వెనకమడి చాలామంది ఆరవయసులు, చాలామంది మాల్సులు ఉండాయన, పేర్లు చాలా చెప్పినామన్నా. వీళ్ళందరూ ఉండేదానికి కారణం ఏంటికి? బాకీలు కట్టక నువ్వు బాకీలు కట్టి మాట్లాడు. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లకి ఎన్నికిచ్చి మాట్లాడు. మిగతా హత్యలకు సంబంధించి బాపనాయని చంపిన దాని గురించి సమాధానం చెప్పి మాట్లాడు. నా మీద హత్యా ప్రయత్నం చేసిన దాని గురించి సమాధానం చెప్పి మాట్లాడు. ఆరవేసులను శివగణేశును కొట్టినది దేనికి లెక్కక కాదా, కిడ్నాప్ చేసినది సమాధానం చెప్పి మాట్లాడు. ఈబీ సుధాకర్ను లెక్క కోసం మీరు కొట్టినారా లేదా సమాధానం చెప్పి మాట్లాడు. పైప్ లైన్లో లెక్క తీసుకునేది నిజమా కాదా? 14-19లో పైప్ లైన్ వర్కులో లెక్క కాదా అని చెప్పు. 201 నీ రూమ్లో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో బంగారెడ్డి చెప్పినట్టు బ్రాంతి షాపు లెక్క నీకు ఇస్తే వేమారెడ్డి అన్న, గులవలూరు వేమారెడ్డి అన్న, అది పక్కన వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ అసలు అంతా కలిపి ఎలక్షన్లకు వాడుకునేది నిజమా కాదా? ఆనాడు నేనుండా నీతో. పత్తి గింజ మాటలు మళ్ళా. ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఏ ఉద్యోగస్తుడు ఆయన చెప్పినట్టు 100 కోట్ల అవినీతి కాదు కదా, 100 పైసల అవినీతి జరగలే. నిబంధనలకు కాస్త విరుద్ధంగా వ్యవహరించినారని ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు. ఇది రుజువు కావాలంటే ఇంకా చాలా కథలున్నాయి.